తల్లిదండ్రులకు విద్యార్థులను చూపించకుండా కొబ్బరి బోండాలు తెచ్చేసి రాత్రి నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చి చూసినా కానీ చూపేని కళాశాల యాజమాన్యం. క్యాంపస్కు డాక్టర్స్ను పిలిపించుకొని చికిత్స అందిస్తున్న నారాయణ సంస్థ తీరును తప్పుపడుతూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల టైం కావడంతో ఆందోళనలో విద్యార్థులు. నైట్ అసలు సరిగ్గా డైజెస్ట్ కాక వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఎంతమందికి అయిందమ్మా? ఆల్మోస్ట్ సగం మందికి ఇట్లానే. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఇంట్లో? 800 to 900. ఆల్మోస్ట్ 400 మెంబర్స్ దాకా. చాలా మంది సిక్కులు వామిటింగ్ అయిందని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లల్ని ఉంచుతారు. లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఉంచారు కదా సార్, ఇలాగా ఎవరి పిల్లల రెస్పాన్సిబిలిటీ అది. లక్షల ఫీజు కడుతున్నాం కదా మేము. ఒక్కసారి మీరు కూడా ప్రాబ్లం అంటే వామిటింగ్ అది కానీ ఏడుస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుందని జస్ట్ ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను. వీళ్ళే మాకు ఫ్రీగా చెప్పట్లేదు. అది గుర్తుపెట్టుకోండి, పైసలకి ప్రతి పైసా డాక్టర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? వీళ్ళ దగ్గరే అమ్మా నీకు శుక్రంలో అంటే ఏ హాస్పిటల్ ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు? వాళ్ళు వేరే వాళ్ళని తీసుకెళ్ళారు. ఏ హాస్పిటల్ ఐడియా ఉందా నాన్న? ఎక్కడ సన్ రైజ్? హైత్ నగరా? హైత్ నగర్ మెయిన్ రోడా?